అందరికీ నమస్కారం. నా పేరు కాలంగేశ్వర కన్నా, భారతీయ కాపు సేవా సమితి జాతీయ అధ్యక్షుడిని. ఏబిఎన్ రాధాకృష్ణ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద విషం జింబే కార్యక్రమాన్ని మొదలెట్టారు. ఆయన మాట్లాడిన మాటలు, ఉప ముఖ్యమంత్రి రాజ్యాంగంలో లేని పదవి, మిగతా మంత్రులాగే పవన్ కళ్యాణ్ కూడా ఒక మంత్రి, ముఖ్యమంత్రి వెంట వెళ్ళి మీడియా సమావేశంలో ఎందుకు పాల్గొనలేదు అని ఆయన తన చిలక పలుకులు పలికాడనమాట. రాధాకృష్ణకి భారతీయ కాపు సేవా సమితి సూటిగా ప్రశ్నిస్తుంది. అందరూ మంత్రులాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మంత్రి కాదు, 6 శాఖలకి మంత్రి. ఒక పార్టీ అధినాయకులు, దేశంలోనే 100% స్ట్రైక్ రేటు సంపాదించిన అధినాయకులు. అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన ఫోటోతో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉండాలని ఒక జీవో పాస్ చేశాడు. అది తెలుసుకోముందు రాధాకృష్ణమూర్తి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని మంత్రిలాగా తగ్గించి మాట్లాడితే భారతీయ కాపు సేవా సమితి చూస్తూ ఊరుకోదు. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడితే పచ్చ కార్యకర్తలు, పచ్చ మీడియా అయోమయంలో ఉంటే జైలుకి వెళ్ళి పరామర్శించి పచ్చ పార్టీకి అండగా నిలబడి పొత్తుకు ప్రయత్నం చేసి బీజేపీని కూటమిలోకి లాగి చంద్రబాబుని సీఎం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది మర్చిపోయావా? ఒకవేళ పైన చెప్పినవని జరగపోయి ఉంటే, మళ్ళీ 11 రెడ్డి గెలిచి ఉంటే మీ పచ్చ మీడియా, మీ పచ్చ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. ఏబిఎన్ రాధాకృష్ణ, ఇది నీకు భారతీయ కాపు సేవా సమితి తరఫున నీకు హెచ్చరిక జారీ చేస్తున్నావు. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తగ్గించి నువ్వు ఎక్కడైనా సరే మాట్లాడితే భారతీయ కాపు సేవా సమితి చూస్తూ ఊరుకోదు. గుర్తుపెట్టుకో రాధాకృష్ణ.